జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డిపై సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి చేసిన ఆరోపణలను పలువురు కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఇటీవల కాలంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సహకారంతో సిపిఎం నాయకులు ఆయనతో కలిసి అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు చేపట్టారని గుర్తు చేశారు. అలాంటిది ఇవాళ ప్రతాప్ రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ కరెక్టా ఇదే వాదన జరిగింది. మాకు జరిగి నేను వెళ్ళి పక్కకు రావడం కూడా జరిగింది. వచ్చినాక నన్ను ఏదో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి రమ్మని లేదు, కాంగ్రెస్ వాళ్ళు రమ్మని లేదు, ఎవ్వరు రమ్మని లేదు. నేను స్థానికుడు గెలవాలి. ఇవాళ అదే చెప్తా, రేపు అదే చెప్తా, ఇంకా 4 రోజుల ప్రెస్ మీట్ పెట్టినా అదే కూడా చెప్తా. వచ్చిన రోజు కూడా అదే చెప్పిన. పేద ప్రజలకు ప్రజల ఆస్తులు కాబట్టి ప్రజలకు న్యాయం జరగకపోతే నేను ఊరుకుండే సమస్య లేదు. ఏ పార్టీని కానీ ఇలా రేపు పేద ప్రజలకు అందకపోతే దీన్ని కూడా అడిగే హక్కు ఉన్నది నాకు. అడుగుతా, నేను మా వాళ్ళని కూడా అడుగుతా. ఎందుకంటే ఇవాళ మనం ప్రభుత్వంలో ఉన్నాం, మనం పేద ప్రజలకు అందాలే స్కీములు ఏదున్నా కూడా అని కూడా అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఇవాళ పేద ప్రజల కోసం పనిచేయడం కోసం మేము ఇళ్ళకి రావడం జరిగింది. విధానాలు నచ్చక అలాంటి కక్షలు పెట్టుకొని చేస్తే మాత్రం బాగుండదు అనేది కూడా మేము కూడా చెప్తా ఉన్నాం. నిర్మాణం పైన మరి అక్కడ కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాను. కబ్జా చేస్తే ఎవరు ఇవ్వాలి? పార్టీల పరంగా కబ్జా నువ్వు చేసే ఆరోపణ కాదు కదా. మీరు ఏమన్నా ఉంటే ఐబీ అధికారులు ఉన్నారు, ఈకి కంప్లైంట్ ఇచ్చుకుంటావా, ఏసీకి కంప్లైంట్ ఇచ్చుకుంటావా, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోండి. వాళ్ళు తప్పకుండా సర్వే చేస్తారు. ఆ దేవాదుల ద్వారా కాలువ పక్కనే కట్టుకున్నారు, దేవాదులకు ఆ కాలువ ఆ భూమినే కట్టుకుంటే వాళ్ళు ఇచ్చే నోటీసులు ఇస్తారు, వాళ్ళు మున్సిపల్ అధికారులకు నోటీసులు ఇస్తారు, మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇల్లు కూలగొడతారు. దానికి వీళ్ళకి సంబంధం కాదు కదా, పార్టీ పరంగా కాదు కదా. వ్యక్తిగత విమర్శ చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత విమర్శ చేసే ముందు గతంలో ఎన్నోసార్లు కలిసి ఉన్నాం. మరి ఇదే ఇంటికి ఒక 110-20 సార్లు రావచ్చు. మరి ఈ ఇంటికి వచ్చినప్పుడు దేవాదుల కాలువ ద్వారా ఇల్లు కట్టుకున్నది గుర్తు రాలేదా? మరి ఎప్పుడు లేని విమర్శ ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది? కేవలం సిపిఎం పార్టీ నుండి కలక్కలాంటి వాళ్ళు, వాళ్ళ 2 సర్పంచులు, ఇంకా కొంతమంది చేరీలని అక్కస్తోటి చేసే ఆరోపణ తప్ప దీంట్లో పనికిరాని పసలేని ఆరోపణ. అది కేవలం ప్రతాప్ రెడ్డి గారి మీద ఎలాంటి ఆరోపణ చేయాలని ఏం ఆరోపణలు లేవు కదా. ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు కనుక వాళ్ళు పార్టీ పరంగా వచ్చినారు, మేము పార్టీ పరంగా